ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏ రకమైనటువంటి పోరాటమైనా చేస్తాము, ప్రైవేటీకరణను ఆపేందుకు మేము పోరాటం చేస్తాం, మీతోనే ఉన్నాం, ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పి వారే క్యాంపెయిన్లో చెప్పి స్లోగన్స్ ప్రజలతో కూడా అనిపించారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నాం, మాకు పొత్తు లేకపోయినా ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ తాలూకా అన్ని ఎఫర్ట్స్ పెట్టి మేము కాపాడుకుంటూ వచ్చాము. మాకు ఒక క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ మాకు సొంతంగా ఉంటే ఇంకా ఇది స్ట్రెంగ్తన్ అవుతుందని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పేసి దీనికి సానుకూలంగా మీరు స్పందించగలుగుతారని చెప్పి కూడా బహిరంగ సభలో మోడీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున సిఐఏలో ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వచ్చేసి ఇది ఒక వైట్ ఎలిఫెంట్, ఇది మాకు భారం అయిపోయింది అని చెప్పి వైట్ ఎలిఫెంట్ థియరీ రాష్ట్ర ప్రజలకు చెప్పి ఈరోజు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు కేంద్రానికి వీళ్ళే దీనికి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉరేస్తూ ఇంక మరి ఆ తాడును అందిస్తున్నటువంటి పరిస్థితిగా మీకు లారగండి చచ్చిపోదామని చెప్పేసి అలాంటి పరిస్థితిని. కాబట్టి మీకే స్పష్టత ఉంది, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అక్కడే మనకు స్పష్టం అవుతా ఉంది ఏమని అంటే ఖచ్చితంగా దీన్ని ఈ ప్రాజెక్ట్ని చంపేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. దీన్ని ఎవరో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనుకుంటున్నారు. కాబట్టే ఈ కథ అంతా నడుపుతున్నారు. దీనికి చిత్తశుద్ధి మాకుంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. ఈరోజు మీరు పొత్తులో ఉన్నారు కదా, మరి ఏం చెప్పి దాన్ని స్ట్రెంగ్తన్ చేసి కాపాడుతారో కాపాడండి, ప్రైవేట్ పరం కాకుండా. ఇప్పుడు అలా గనక మీరు ఎఫర్ట్స్ ఉంటే ఇంత మ్యాండేట్తో గెలిచారు కదా, ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా, ఎక్కడ మీరు ఏదైనా ఒక లెటర్ రాశారా, అనే ప్రయత్నం చేశారా? చెప్పండి, ఆ ఎఫర్ట్స్ ఏం పెట్టారో చెప్పండి. కాపాడండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని. ఆ కార్మికులను అవమానించేలా మాట్లాడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ మీద పని చేయండి.